6304704619. ओके ये मालूम है क्या किधर पे देना, मतलब लोकेशन में देना, बस उतना है ना? ठीक है ठीक है. పార్సల్ ఇది మనకి ఇచ్చారు. ఓకే, నాకు అమౌంట్ వచ్చేసి ₹292 చూపిస్తుంది. నేను నిజం చెప్పాలంటే యాక్చువల్లీ ఈరోజు నేను పొద్దున 10:30 నుండి స్టార్ట్ చేశాను. నేను ఇంటి దగ్గర నుండి ఆర్డర్ ఒకటి పడ్డది, చెర్లపల్లికి పడ్డది, బిఎన్ఎల్టీ నగర్. ఇక్కడ పెట్టాలా? ఓకే, ఇది ఆర్డర్కి వచ్చేసి ₹292 వచ్చాయి. 25 కిలోమీటర్స్కి. వర్త్ అంటారా కాదంటారా చెప్పండి. అంటే 92 అంటే 262 అయిందంటే 70, 80, 90, ₹30 కమిషన్ లాగా తీసుకున్నారు. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. దగ్గర నాకు వచ్చేసి పోర్టర్లో ఒక ఆర్డర్ పడింది. అప్పటి నుండి మధ్యలో ఒక ఆర్డర్ పడింది, కానీ ఆ ఆర్డర్ టిక్కని ఎగిరిపోయింది. తర్వాత వచ్చేసి పోర్టర్లో పెట్టుకుంటే కష్టం, అంటే పోర్టర్ ఒకటే యాప్ పెట్టుకుంటే హ్యాండింగ్ చేయడం కష్టం. ఇప్పుడు వచ్చేసి నాకు ర్యాపిడోలో ఒక ఆర్డర్ పడ్డది, ₹228 ఏదో ప్రశాంతి నగర్కి పడింది. అసలుకి పోర్టర్లో ఏంటంటే సబ్స్క్రిప్షన్ అలా ఉంటుంది. అది కూడా 10 సెకండ్స్లకు అది ఆటోమేటిక్గా రైడర్ ఇస్తుంటారు కదా, బ్యాగ్, టీషర్ట్, వాళ్ళకి తొందరగా యాక్సెప్ట్ అవుతుంది. అలా ఒకటి పోయింది. ఇంకా వేరే ర్యాపిడోలో అయితే కొన్ని స్కూటీ ఆర్డర్స్ పడ్డాయి. అవి కమిషన్ ఎక్కువ ఉంటుంది, 16% GST అది యాక్సెప్ట్ చేయలేదు. టైం దగ్గర నేను 1 గంటన్నర ఆ టైంకి చేస్తే ఇప్పటి వరకు ర్యాపిడో ఆన్ చేశాను, పోర్టర్లో రావట్లేదు అని చెప్పేసి 4 గంటలు పట్టింది. టైం వేస్ట్ అయిపోయింది. 8730 ఇక్కడ ప్రశాంతి నగర్లో అక్కడ నేను ప్రశాంతి నగర్ అన్నట్టు లొకేషన్. ప్రశాంత్ నగర్. ఓకే, ఇక్కడ నంబర్ అప్డేట్ ఉంది, దాంట్లో వాళ్ళ నెంబర్ పెట్టాను, వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనకైతే ఒక పార్సల్ వచ్చింది. దిస్ ఈజ్ 23 కిలోమీటర్స్, ₹28 ఎంతో చూపించింది. అది మ్యాటర్. యాప్లో 1 hour 7 minutes చూపిస్తుంది మ్యాటర్. అది వచ్చేసి టోటల్ ఆర్డర్లే పడట్లేదు, ఏమైంది ఒక దాంట్లో లాగిన్ అయితే కష్టం. అయితే ఇప్పుడు అయితే ర్యాపిడోలో అవ్వాలి. ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఎట్లయినా, ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. పోర్టర్ ఆర్డర్ ఇవ్వాలి, ర్యాపిడో వస్తే ర్యాపిడో ఇవ్వాలి. అలా అయితే ఎర్నింగ్స్ అవుతాయి కదా. ఒకటే పెట్టుకొని చూస్తే అవి కష్టం అసలు నిజం చెప్పాలంటే. నేను చాలాసేపటి నుండి 3.5-4 hours నుండి చూస్తాను పోర్టర్లో. ఒక ఆర్డర్ అట్లా వచ్చి ఇట్లా పోయింది. అప్పటి నుండి 3.5 hours టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు చెర్లపల్లి ఉన్నాం, ఇక్కడ నుండి బాలనగర్, ప్రశాంతి నగర్లో ఇవ్వాలి పార్సల్.
ఫైనల్లీ మనకైతే 224 రూపీస్ వచ్చింది. మధ్యాహ్నం వెళ్తే ఇప్పటివరకు 2 ఆర్డర్లే వచ్చాయి. దారుణం. ఇది వచ్చేసి వీడియో లెంత్ చాలా చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే 2 ఆర్డర్లు మాత్రమే కాబట్టి. మొత్తం కలిసి ఒక 500 వచ్చాయి. 500 అలా రాలేదు, 480 రూపీస్ అలా వచ్చాయి. దాంట్లో 100 రూపీస్ పెట్రోల్ తీసుకున్నా కానీ ఇంకో 350, 340 అలా వచ్చింది. అంతే, టైం చాలా వస్తుంది. రేపటి నుండి ఏంటంటే ర్యాపిడో ప్లస్ స్కూటర్ కలిపి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. దిస్ ఇస్ మల్లేషియాలో.